రాజకీయ పార్టీలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే, లేకపోతే ఏ వ్యక్తి అధికారంలో ఉన్నా సరే, మనం నాటి నుంచి నేటి వరకు కూడా ఒక చాలా గొప్పగా చెప్పుకుంటామండి. రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక్క అంటాం. కానీ ఆరుగాలం కష్టపడి పండించిన పంటనే రైతుకి గిట్టుబాటు ధర కలగట్లేదు నాటి నుంచి నేటి వరకు. ఇప్పుడు పంటలు అంటే ఆక్వా అవ్వచ్చు, లేకపోతే ప్యాడీ అవ్వచ్చు, లేకపోతే ఉద్యానవన పంటలు అవ్వచ్చు, ఏదైనా సరే భూమిని కష్టపడి సాగు చేసిన వాడికి, మట్టిలో పుట్టించిన వాడికి వాడికి నిర్దిష్టమైన ధర ఉంటుంది. కానీ మనం చెప్పుకునేటప్పుడు మటుకి గర్వంగా చెప్పుకుంటామండి, ఏంటి రైతే రాజు, రైతే ఎన్నుముక్కని. అసలు నిజంగా దీన్ని అసలు మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ప్రభుత్వాల్లో చలనం లేకపోవడానికి కారణం ఏంటంటారు? రైతుల్లో ఐక్యమత్య లేకపోవడం వల్ల, లేకపోతే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అంటారా? నాయకులు నిర్లక్ష్యం వల్ల ఇలా జరుగుతుందంటారు? పని గారు, మీరు అడిగారు కదా, ఇప్పుడు రైతు అనేవాడు కష్టాన్ని నమ్ముకుని ఎదరికెళ్ళేవాడు రైతు అండి. కష్టపడి పండించేవాడు రైతు. ఆడు ఎవరోని మోసం చేయాలనే ఉద్దేశం అతనికి ఎప్పుడూ ఉండదండి. ఇప్పుడున్న ఏ గవర్నమెంట్ అయితే ఉందో వాళ్ళు రైతుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎదరికెళ్తే బాగుండదండి. ఇప్పుడు ఎక్కువ ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్నది మన ఇండియా. మన ఇండియాలో ఎక్కువ శాతం పంట పండించి మనం తినడానికి ఇబ్బంది లేకుండా మనకి ఎంత అవసరమో దానికి మించి పండిస్తున్నారు. అదే మన పక్క దేశాలు పోల్చుకుంటే చైనా గాని, శ్రీలంక గాని, పాకిస్తాన్ గాని వాళ్ళకి తిండి వరకు పండించే స్తోమత కూడా ఇప్పుడు లేదు. ఆ పరిస్థితి మనకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉందో వాళ్ళ మీద ఉంటుందండి. వాళ్ళు గవర్నమెంట్ వరకు రైతుకి ఇచ్చే ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి ఏ రకంగా సహాయ సహకారాలు అందించాలో అంతవరకు చేస్తే రైతు ఇంకా ఎదరికి వెళ్ళగలని నా నమ్మకం. శ్రీనివాస్ గారు, ఈ రోజున గ్లాస్ దగ్గర నుంచి మనం ఎందుకంటే ఫ్రీగా తాగే మంచినీరు ఏదైతే ఉందో ఆ మంచినీరు కూడా ఒక సీసాలా పట్టి దానికి ఒక రేట్ ఒకటి ఫిక్స్ చేస్తున్నారు. టీ గ్లాస్ దగ్గర నుంచి వాటర్ బాటిల్ దగ్గర నుంచి స్పూన్ వరకు దానికి ఒక రేటు అని, ఈ ధరకైతే వాటర్ బాటిల్ 20 రూపాయలు, లేకపోతే గ్లాసు 2 రూపాయలు, స్పూను 2 రూపాయలు అని ఇలా రేట్లు నిర్ణయిస్తున్నారు. కానీ ఆరుగాలం కష్టపడి పండించిన రైతుకు మాత్రం తన పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. దీనికి కారణం ఏంటంటారు? కారకులు ఎవరంటారు? అడిగారు. ఇప్పుడు ఒక క్వశ్చన్ వేశారు నాకు. ఇప్పుడు టీ గ్లాస్ తయారు చేసేవాడు దాని రేట్ నిర్ణయించడం, ఒక వాటర్ బాటిల్ తయారు చేసేవాడు దాని రేట్ నిర్ణయించడం జరుగుతుంది. రైతుల విషయం వచ్చేప్పటికి రైతు రేటు ఆరుగాలం పంట పండించి రేటు నిర్ణయించే స్థితిలో రైతు లేడని అడుగుతున్నారు మీరు. దానికి మెయిన్ కారణం, ఎప్పుడైనా రేట్ అనేది డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుందండి. డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే ఆటోమేటిక్ గా రేటు పెరగడం అనేది జరుగుతుంది. సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ తక్కువ ఉంటే రేటు తగ్గడం అనేది సహజంగా జరుగుతుంది. మన ఉదాహరణ టమాటాల విషయంలో చూసాం. మనం కొన్ని రాష్ట్రాలు ఎక్కువ నష్టం వచ్చిందనే ఉద్దేశంతో టమాటాని పండించడం మానేశారు. ఏదో 1-2 స్టేట్లలో టమాటాని పండించారు. డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉండడం వల్లనే మనం టమాటా ధర ఇప్పుడు వరకు విని ఉండలేదు. కిలో 100 రూపాయల దాకా అమ్మింది. అలాగని ఈ టమాటా 100 రూపాయలు అమ్మిందనే ఉద్దేశంలో అన్ని స్టేట్ల నుంచి ఎక్కువ మంది రైతులు టమాటా వేసారు అనుకోండి, సప్లై పెరిగిపోతుంది. డిమాండ్ అనేది ఎప్పుడు ఉండే డిమాండే ఉండటం జరుగుద్ది. దాన్ని బట్టి రేట్ అనేది ఆటోమేటిక్ గా పడిపోద్ది. ఈ విషయం కూరగాయల్లో అవ్వచ్చు, రొయ్యల్లో అవ్వచ్చు, ధాన్యంలో అవ్వచ్చు. ధాన్యం అంటే కొద్దిగా మనం నిల్వ చేసుకుంటా ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. అదే పచ్చి కూరగాయల విషయంలో కానీ,
చేపల విషయంలో కానీ రొయ్యల విషయంలో కానీ ఎప్పుడూ డిమాండ్ సప్లై మీదే ఆధారపడి ఉంటుంది. మనం ప్రస్తుతం ఉన్న కాల వాతావరణ పరిస్థితులను బట్టి ఏ కాలంలో ఏ పంట పండిస్తే దానికి నష్టం జరగదో, అలాగే ప్రభుత్వం నుంచి సలహాలు అవి తీసుకుని ప్రభుత్వ సలహాల ప్రకారం, శాస్త్రజ్ఞుల సలహాల ప్రకారం ఏ కాలంలో ఏ పంట వేస్తే బాగుంటది అని అవి సలహాలు అవి తీసుకుని ఆ పంట వేసుకుని అధిక ధరలకు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ప్రభుత్వం ఏదో అరాకొరాగా రైతులకి సలహాలు సూచనలు చేస్తుంది, కానీ ఇటువంటి సలహాలు సూచనలు అనేది రైతులకు మటుకి ఇంకా ఎక్కువ స్థాయిలో చేయాలని మా అభిప్రాయం ప్రకారం నేను దేశానికి వెన్నుముక గాని దేశానికి మూలపట్టు గాని రైతే. గవర్నమెంట్ తరపు నుంచి కొత్త విజ్ఞానాన్ని, కొత్తగా ఇప్పుడు ఉన్న శాస్త్ర పరిజ్ఞానాన్ని తెలుసుకుని ఎక్కువ అధిక ఉత్పత్తి ఇచ్చే విత్తనాలు గాని రొయ్యల విషయంలో సీడ్ గాని ఇవన్నీ గవర్నమెంట్ తరపు నుంచి ప్రోత్సాహాలు లభించి రైతుకి గవర్నమెంట్ నుంచి వాళ్ళకి గవర్నమెంట్ చేయగలిగినంత సహాయం చేస్తే రైతు అనేవాడు ఎదరికెళ్తాక అవకాశం ఉంటుందండి.